క్యాన్వాలో తెలుగు ఫాంట్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో, అప్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే సిలికానాంధ్ర వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసుకొని, ఇందులో మనకి నచ్చిన ఫాంట్స్‌ని సిలికానాంధ్ర వెబ్‌సైట్‌లోంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. గూగుల్‌లో మీరు సిలికానాంధ్ర అని టైప్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైట్ వస్తుంది. ఈ తెలుగు ఫాంట్స్ అయితే మీకు ఈ విధంగా ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి ఇక్కడ. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు గిడుగు, గురజాడ ఇంట మంచి మంచి ఫాంట్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ ఈ ఫాంట్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్‌లో అయితే ఏసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అన్నీ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత క్యాన్వా స వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన క్రియేట్ డిజైన్ మీద క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంటుంది. ఆ సైజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. 1280 అండ్ 720 సైజ్ అయితే మనకి థంబ్‌నెయిల్ సైజ్ అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గాట్ ఇట్ మీద కొత్తగా ఓపెన్ చేస్తుంటే గాట్ ఇట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు బ్రాండ్ కిట్ అని ఉంటుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి బ్రాండ్ కిట్ అని వస్తుంది. ఇక్కడ యాడ్ యువర్ బ్రాండ్ ఫాంట్స్ అని ఉంటుంది. ఈ యాడ్ యువర్ బ్రాండ్ ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ప్లస్ సింబల్ వస్తుంది. అక్కడ వచ్చేసి యాడ్ న్యూ కొడితే అక్కడ అప్లోడ్ ఫాంట్స్ అని అడుగుతుంది. అప్లోడ్ ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఒక ఫోల్డర్‌లో అయితే వేసుకుంటే మంచిది. నేనైతే డౌన్‌లోడ్స్‌లో పెట్టుకున్నాను కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసి ఒక గ్రూప్‌గా క్రియేట్ చేసుకొని నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో, మీరు ఈ విధంగా కూడా మీరు ఫుల్‌గా అన్ని ఫాంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి ఓపెన్ కొడితే అప్లోడ్ అయిపోతాయి. మీరు ఎక్కడైనా డిలీట్ అవ్వకుండా ఉండేయాలి అంటే ఫాంట్స్‌ని ఒక ఫోల్డర్‌లో ఏసుకుంటే మంచిగా మెయింటైన్ చేసుకుంటే బెటరు. సో, ఈ విధంగా మనకి అప్‌లోడ్ అవే అంటే మనం ఇప్పుడే అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి అప్‌లోడ్ అవే మీద క్లిక్ చేస్తాం. సో, ఫైల్స్ అనేది అప్‌లోడింగ్ ఫైల్స్ అనేది అవుతున్నాయన్నమాట. అంటే మనం డౌన్‌లోడ్ చేసినది ఏదైతే సిలికానాంధ్ర తెలుగు ఫాంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డౌన్‌లోడ్ అయితే అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. అంటే అప్‌లోడ్ అయిపోతున్నాయి మనకి. డైరెక్ట్ ఇంక దాంట్లోనే ఉంటాయి. మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి ఇంక దాంట్లోనే ఉంటాయి. సో, ఈ అప్‌లోడెడ్ ఫాంట్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఒక హెడ్డింగ్ అయితే తీసుకుందాము. యాడ్ ఏ హెడ్డింగ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మనకి హెడ్డింగ్ అయితే వస్తుంది. ఈ హెడ్డింగ్‌ని మనకి తెలుగులో కావాలి. సో, మనకి అందుకని గూగుల్‌లోకొచ్చేసి ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేసుకోండి ఈ విధంగా. ఈ విధంగా టైప్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ వస్తుంది. ఇందులో మీరు ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే తెలుగులోకి వస్తుంది ఆటోమేటిక్‌గా. చూడండి నేను టైప్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మీరు టైప్ చేసుకొని దాన్ని కాపీ చేసుకోండి. మీరేదైతే మ్యాటర్ టైప్ చేస్తారో ఇక్కడొచ్చేసి పేస్ట్ చేసేసేయండి సింపుల్‌గా. అంతే. మీరు తెలుగు పెద్ద పెద్ద తెలుగు స్క్రిప్ట్‌లు ఇయన్నీ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ తల్లి అంతే. ఈ విధంగా మనకి వస్తాయి. ఇక్కడ అప్‌లోడెడ్ ఫాంట్స్ అని ఉంటది. మనం సెర్చ్‌లో కొడితే ఇక్కడ మనకి సైడు ఈ టెక్స్ట్, ఫాంట్స్ ఇయన్నీ మనం అప్‌లోడ్ చేసిన ఫాంట్స్ అన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్స్‌ని పెట్టుకొని అఫీషియల్‌గా ఫాంట్స్ ద్వారానే మీరు మంచి మంచి యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. మొబైల్‌లో కూడా మీరు సేమ్ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో, ఏది చేంజెస్ అయితే ఉండదు. మొబైల్‌లో కూడా క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి ఫాంట్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాంటి మరిన్ని మోటివేషనల్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.